ఈమె ముస్లిం తెగకు చెందినవారు. 1999లో చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుండి లెఫ్టినెంట్గా భారత సైన్యంలో చేరారు. 2016 సంవత్సరంలో ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 అనే బహుళ సైనిక యుద్ధాభ్యాసంలో భారత సైన్యాన్ని నడిపించిన తొలి మహిళా అధికారి. ఆ యుద్ధాభ్యాసంలో 18 దేశాలు పాల్గొన్నాయి. అందులో ఈమె ఏకైక మహిళా కమాండర్. 2006 సంవత్సరంలో కాంగోలో ఐక్యరాజ్య సమితి శాంతి దౌత్య మిషన్లో పాల్గొన్నారు. ఈమె శాంతి దౌత్య విధుల్లో విరామాల పర్యవేక్షణ మరియు మానవతా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవండి కల్నల్ సోఫియా ఖురేషి గురించిన ముఖ్యమైన విషయాలు. తరువాత కమాండర్ వ్యోమికా సింగ్. ఈమె ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జన్మించారు. చిన్నతనంలోనే 6వ తరగతి చదువుతున్నప్పుడే ఆమె పేరు వ్యోమిక అంటే ఆకాశానికి చెందినది అని తెలుసుకొని ఆకాశాన్ని అధిరోహించాలనే కల కలిగింది. ఆ కలతో ఆమె ముందుకు సాగారు. ఆమె ఇంజనీరింగ్ పూర్తి చేసి NCC